హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ మునక్కాయ కర్రీ చేయబోతున్నాను. ఈ మునక్కాయ కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా మునక్కాయలని ఒక 5 తీసుకున్నాను. నేను ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి పైన తోలు మొత్తం ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మునక్కాయలు తొందరగా ఉడుకుతాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మునక్కాయలను ఇలా మొత్తం తోలు తీసుకోవాలి. ఇలా తోలు తీసుకున్న దాన్ని బాగా నీట్గా శుభ్రపరిచి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 50% బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరో స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక కిచెన్ టిప్ చెప్పబోతున్నాను. బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే తొందరగా కాదు. అదే స్టవ్ పెట్టి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఒక 1 మినిట్ హీట్ చేసుకొని బెల్లాన్ని ఆ తర్వాత కట్ చేస్తే బెల్లం అనేది తొందరగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇవాళ కిచెన్ టిప్ వచ్చేసి ఇదే అండి. ఇప్పుడు వంటలోకి వెళ్తే, ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక 3 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను పొడిగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిని ఒక 5-6 అల్లం వెల్లుల్లిపాయలని అలాగే 1 ఇంచ్ అల్లంని వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. అలాగే మునక్కాడలను కూడా మనం ఒక 50% వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ని ఇప్పుడు ఆనియన్లో వేసుకోవాలి. ఆనియన్లో టమాటా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డ్రమ్ స్టిక్ అనేవి మునక్కాయలో ఒక 50% ఉడికాయి. వీటిని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోవాలి. మసాలా మొత్తం డ్రమ్ స్టిక్కి పడేటట్టుగా మునక్కాయలకు బాగా కలుపుకోవాలి. ఇలా 50% ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా తొందరగా అవుతుంది. ఇలా ఈ మిగిలిన వాటర్ని కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలకు మసాలా మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మసాలా మొత్తం కర్రీకి మునక్కాయలకు బాగా పట్టే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. మనకు డ్రమ్ స్టిక్ మునక్కాయలను ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఈ కర్రీలో యూజ్ చేయాలి. ఇప్పుడు నేను అదే వాటర్ వేసుకున్నాను. 50% ఉడికించుకున్నాము కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇంకా ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి.
అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మునక్కాయల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.